హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడి. ఈరోజు మార్కెట్ నిన్న మనం వీడియోలో చెప్పినట్టుగానే అప్ ఉన్నది ఆల్రెడీ చాలాసేపు. అంటే బాగా మార్నింగ్ కిందకు వస్తున్నది, చాలా వరటైల్గా ఉంది. ఫస్ట్ 1 అవర్ వరకు, 1.5 అవర్ 2 అవర్స్ వరకు కూడా, ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు కూడా బాగా వరటైల్గా ఉన్నది. తర్వాత నుంచి అప్పే ఉన్నది అది. ఎస్పెషల్లీ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ, అంటే ఆల్ నిఫ్టీ స్టాక్స్ అన్నీ కొంచెం అప్లోనే ఉన్నాయి. ఇన్ఫీ, టీసీఎస్ అరౌండ్ బాగానే హెల్ప్ చేశాయి. సో బ్యాంక్ సైడ్స్ కూడా కొన్ని స్టాక్స్ అప్ ఉన్నాయి. మార్నింగ్ కొన్ని డౌన్ ఉండి, ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ ఉందంటే నా మామూలుగా వాతావరణం డల్గా ఉంటుంది యాక్చువల్లీ. అంటే పెద్ద కదిలిన మూమెంట్ ఉండదు, కదులుతుంటుంది, కిందకు వస్తూ ఉంటుంది. సో ఈ రోజంతా అప్పే ఉన్నది, మోస్ట్ ఆఫ్ ద టైం ఇది అప్పే ఉన్నది. ఎందుకంటే లాస్ట్ 1 అవర్ కానీ 45 మినిట్స్ మీరు కానీ చూసుకుంటే దగ్గర దగ్గర నిఫ్టీ ఆల్మోస్ట్ 710 ఉన్నది. అది ఆల్మోస్ట్ 850 వరకు వచ్చేసింది. 130 పాయింట్స్, 140 పాయింట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే పెరిగిపోయింది అది. అంత ఫాస్ట్గా మూమెంట్ ఉంది. ఈరోజు అంతా మార్నింగ్ నుంచి అట్నే ఉన్నది. సో ఇప్పుడు మనకి రేపు క్వశ్చన్ ఏముంటుందంటే, ఈరోజు అప్లో క్లోజ్ అయింది కదా, ఈరోజు అప్లో క్లోజ్ అయిందంటే ఎంతలో క్లోజ్ అయిందో మనం చెక్ చేసుకుందాం. ఈరోజు సెన్సెక్స్ వచ్చేది 692 పాయింట్స్ అప్, అండ్ నిఫ్టీ 201 పాయింట్స్ అప్, అండ్ బ్యాంక్ నిఫ్టీ 237 పాయింట్స్ అప్, అండ్ ఫిన్ నిఫ్టీ 212 పాయింట్స్ అప్ ఈరోజు క్లోజ్ అయింది. సో వీటిలో క్లోజ్ అయినాయి కదా, రేపు కూడా ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా కాదా అన్నది మనకి మెయిన్ క్వశ్చన్. సో రేపు ఎలా ఉంటుంది అనే దానికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, స్టాక్స్ మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. స్టాక్స్ రిలయన్స్, ఇన్ఫీ టీసీఎస్ ఈరోజు పెరిగాయి కదా, రేపు ఈ అప్ మూమెంట్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దానికన్నా ముందు మన ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉన్నది, అసలు అది ఎలా పనిచేసింది, ఈరోజు అసలు ఎలా మూవ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం, తర్వాత నిఫ్టీ కూడా చెక్ చేసుకుందాం, ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చెక్ చేసుకుందాం. నేను రోజు మీకు ఇక్కడ పైన ఈ టీసీఆర్ లెవెల్స్ అని కూడా మీకు క్లియర్గా ఇస్తున్నాను. ఈ టీసీఆర్ లెవెల్స్ని కానీ మీరు చూసుకొని ట్రేడ్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుందని చెప్తూ వస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ ఈ చార్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ దీంట్లో తీసుకుంటుంది. మీరు స్టాక్ మా లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి, చార్ట్ సబ్స్క్రైబర్స్ అయ్యంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చార్ట్ ఉంది కదా పైన, ఆ సెలెక్ట్ చార్ట్ దగ్గర మీరు క్లిక్ కొడితే మీకు ఇంట్రాడే, టూ చార్ట్స్ అండ్ స్టాక్ ట్రెండ్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లో మీరు స్టాక్ ట్రెండ్ అనే ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా ఇంట్రాడే చార్ట్, ఈ రైట్ సైడ్లో టీసీఆర్ లెవెల్స్ చార్ట్, రెండు చార్ట్స్ కనిపిస్తాయి, పక్క పక్కనే ఉంటాయి. ఇవి ఓపెన్ అయిన తర్వాత మీకు చార్ట్స్ కనిపిస్తాయి, ఓపెన్ కాకముందు కనిపించవు. ఎందుకంటే ఓపెన్ డేటా చేసుకొని తర్వాత లెవెల్స్ కాల్కులేట్ చేసుకొని తర్వాత ఫామ్ అవుతుంది. అది 15 సెకండ్స్ 20 సెకండ్స్ లోపల మీకు ఇవన్నీ కనిపిస్తాయి, హార్డ్లీ వెంటనే మీకు. ఇప్పుడు దీంట్లో ఈరోజు ఏమైంది అనేది మనకు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది మనకు 49,426 దగ్గర ఓపెన్ అయింది. 49,426 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే అది ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అవ్వగానే అది కిందకు వచ్చి ఆల్మోస్ట్ 49,166 వరకు వచ్చింది. అక్కడి నుంచి చూడండి మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ ఓపెన్ బ్రేక్ అయ్యి ఎగ్జాక్ట్లీ 49,166 ఆల్మోస్ట్ అక్కడ టచ్ అయింది. టచ్ అయిన తర్వాత చూడండి నేరుగా ఓపెన్కి వెళ్ళింది, ఓపెన్ నుంచి మళ్ళీ పై వరకు వెళ్ళింది, పై వరకు వెళ్ళి 49,672 వరకు టచ్ అయింది. అక్కడి నుంచి కొద్దిసేపు అక్కడే ఉండి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఓపెన్ బ్రేక్ అవ్వగానే మళ్ళీ ఎక్కడికి వచ్చింది చూడండి, 49,166 దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది. తర్వాత ఓపెన్ నుంచి కిందకు ఆల్మోస్ట్ 48,942, 48,906 ఇస్ ద లో. అక్కడి వరకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ లో 1 వరకు వచ్చింది. అక్కడి నుంచి మెల్లగా కిందకు వచ్చి క్లోజ్ అయింది, లో 1 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఓపెన్ కన్నా కింద క్లోజ్ అయింది. ఇది ఇంట్రాడేలో జరిగింది ఈరోజు మూమెంట్. అంటే మీకు ఈరోజు నిఫ్టీలో ఉన్నంత మూమెంట్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 1 or 2 అవర్స్లో లేదు యాక్చువల్లీ. సో ఇప్పుడు మీరు దీంతో పాటు మీరు రైట్ సైడ్ ఈ టీసీఆర్ అనేది చూసుకోవాలి కదా. మీకు చూడండి ఇక్కడ 49,106 ఇస్ టీసీఆర్. ఈ ఎల్లో కలర్ లైన్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్ లైన్ అయితే ఇంటర్డే ఓపెన్. ఈ పైన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఈ రైట్ సైడ్ ఉన్న దాంట్లో 49,106 ఇక్కడ రాసింది కదా, అది టీసీఆర్ లెవెల్. అది దాటిన తర్వాత పైకి ఎక్కడికి వెళ్తుంది, 49,376, 49,646కి వెళ్ళాలి లెవెల్, పై లెవెల్స్. సో దీని ప్రకారం చూసుకుంటే ఈరోజు ఓపెన్ అయింది 49,426 దగ్గర ఓపెన్ అయింది. అది కొంచెం కిందకు వచ్చేది మళ్ళీ పైకి ఎక్కడికి వెళ్ళింది, ఓపెన్ దగ్గర వరకు వచ్చి పైకి ఎక్కడికి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ 49,646 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ టీసీఆర్ దగ్గరకు వచ్చింది. చాలాసేపు మీరు వాచ్ చేస్తుంటే ఈరోజు 49,106 దగ్గర ఉంది చాలాసేపు. తర్వాత మళ్ళీ ఫస్ట్ లెవెల్ వరకు వెళ్ళింది.
తర్వాత ఓపెన్ దగ్గరికి వచ్చింది, కిందకి వెళ్ళింది ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్ దగ్గర. ఫస్ట్ లెవెల్ అంటే 49,376 దగ్గర ఆల్మోస్ట్ అక్కడ క్లోజ్ అయింది. 49,315 దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్ యావరేజ్ క్లోజింగ్ వచ్చి 49,311 యాక్చువల్ దీని క్లోజ్ అయింది. ఇప్పుడు మనకు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏది ఉందంటే మీకు 49,376 ఈజ్ అప్ సైడ్ లెవెల్ ఉంది కదా. ఈ సింపుల్గా ఇవి అది కానీ దాటితే 49,646కి వెళ్తుంది. లేదా ఈ 49,376కి 49,106 ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయ్యి ఓపెన్ బ్రేక్ అయితే 49,106 దగ్గరికి వస్తుంది. అది కూడా బ్రేక్ అయితే 48,836కి వస్తుంది. అది కూడా బ్రేక్ అయితే 48,566 ఇలా లెవెల్ కలితే లెవెల్ ఆఫ్టర్ లెవెల్ కిందకి వెళ్తుంది. పైకి వెళ్తున్నా సరే లెవెల్ ఆఫ్టర్ లెవెల్ వెళ్తుంది, కంపల్సరీగా ఇదే లెవెల్లో పోతుంది. దాని ఇష్టం వచ్చినట్టు అది ఓపెన్ అయిపోయింది నేరుగా పైకి వెళ్ళిపోయింది, అడ్రస్ లేకుండా అట్లా ఉండదు. ప్రతి లెవెల్ దగ్గర ఒక 2-3 మినిట్స్ ఆగుతుంది. ఆగి తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు ఈ లెవెల్స్ వాచ్ చేసుకోండి. ఇంటర్డే చార్ట్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది వాచ్ చేసుకోండి, మీకు అర్థం అవుతుంది. ఎవరి లెవెల్ దగ్గర ఎంతసేపు ఉందనేది మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది, వాచ్ చేసుకోండి. ఇలానే మన నిఫ్టీ చార్ట్ ఉంది. నిఫ్టీ చార్ట్ ఆల్రెడీ మనం చెప్పినాం ఆల్రెడీ కదా మీకు, నిఫ్టీ ఉంది కదా చార్ట్. అది కూడా ఈరోజు నిఫ్టీ మూమెంట్ చూడండి ఎంత వొలటైల్గా ఉందో. ఇది చూడండి, మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత 738కి వచ్చింది, 798 22,798 దగ్గర ఓపెన్ అయింది. 22,738 దగ్గర వరకు వచ్చింది. అక్కడ నుంచి 22,678కి వెళ్ళింది. ఈ లెవెల్ థర్డ్ లెవెల్ ఇది. ఇక్కడ నుంచి చూడండి నేరుగా ఎంతవరకు బౌన్స్ అయిందో, 22,908 వరకు బౌన్స్ అయింది, ఆల్మోస్ట్ 22,910. అక్కడి నుంచి చూడండి మళ్ళీ ఫాస్ట్ కిందకి వచ్చింది. ఫాస్ట్ కిందకి వచ్చేది ఇక్కడ 22,678 వరకు వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ నుంచి కిందకి అని చెప్పంటే, మీరు టీసీఆర్ లెవెల్స్ కానీ చూస్తే టీసీఆర్ లెవెల్స్ చూడండి 22,786 దాటితే 22,912 దాని లెవెల్. అది ఆల్మోస్ట్ 910 వరకు వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చి ఎక్కడి వరకు వచ్చింది, 22,798 వరకు వచ్చింది. 22,798కి వచ్చి అది బ్రేక్ అయిన తర్వాత 22,769, 22,738, 22,678 వరకు వచ్చింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 22,829 వరకు వెళ్ళింది. మళ్ళీ కింద వరకు 22,738కి వచ్చింది. మళ్ళీ 22,798 వరకు వెళ్ళింది. తర్వాత 22,678 వరకు వచ్చింది. తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 22,798 వరకు వెళ్ళింది. తర్వాత 829కి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చి చూడండి. ఈరోజు మూమెంట్ చూడండి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అని నేను చెప్పాను చూసారా, 3 గంటలప్పుడు 2:45 ఆ టైంకి 22,678 ఉంది. అక్కడి నుంచి చూడండి 22,738కి వచ్చింది. 22,738కి వచ్చి అక్కడి నుంచి 22,6,769, 22,798. ఇక్కడ నుంచి అయితే చాలా ఫాస్ట్, విత్ నో టైమ్ 22,851 వరకు వచ్చింది. 798 ఓపెన్ క్రాస్ అవ్వగానే విత్ ఇన్ నో టైమ్ హార్డ్లీ 5-10 మినిట్స్లో 22,851 వచ్చింది. ఇది ఇక్కడ మీరు లెవెల్స్ కానీ చెక్ చేసుకుంటే 22,610, దాని తర్వాత 22,786, తర్వాత 22,912 వరకు వెళ్ళింది. సో రేపు మీరు చెక్ చేసుకోవాల్సిన లెవెల్ 22,912 కానీ క్రాస్ అయితే మీకు 23,039 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కూడా దాటితే పైకి వెళ్తుంది. లేదు ఒకవేళ అప్ ఓపెన్ అయ్యేదను ఈ రెండింటి మధ్యలో అంటే 22,786, 22,912 మధ్యలో కానీ ఓపెన్ అయ్యి అది కానీ ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే 22,786కి వస్తుంది. అది కూడా బ్రేక్ అయితే 22,610కి వస్తుంది. లేదు దానికన్నా పైన కానీ ఉంటే 22,912కు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది మనం చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు ట్రెండ్ చార్ట్స్ పెట్టుకొని కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే మీకు ముందు ఏంటంటే లెవెల్స్ తెలుస్తాయి. అది రేంజ్లో ఉందా లేదంటే అబ్నార్మల్ మూమెంట్ ఉంటుందా అనేది కూడా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంటుంది. దీన్ని కానీ చూసి మీరు కానీ ట్రేడ్ చేసుకుంటూ ఉంటాయి. ఇది మనకి మామూలుగా ఈ చార్ట్స్కి సంబంధించింది. అలానే సెన్సెక్స్ ఇచ్చాము, అలానే ఫిన్ నిఫ్టీ కూడా ఇచ్చున్నాము చార్ట్స్, మీరు చూసుకోవచ్చు. తర్వాత మీరు మన ఆటోమేటెడ్ మన లైవ్ బైసెట్ సిగ్నల్స్ ఏవైతే వస్తున్నాయో దాంట్లో నేను నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ 3 ఒకే దాంట్లో ఇచ్చున్నాను. సో దట్ మీకు ఫస్ట్ ఏది వస్తుంటే దాన్ని బై చేసుకుంటే మీరు కంపల్సరీగా మీకు బెనిఫిట్ అవుతారండి. అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ 3 వేరే దాంట్లో ఇచ్చున్నాను, వేరే పేజ్లో ఇచ్చున్నాను, స్ప్లిట్ చేసి ఇచ్చున్నాను. ఇవి కూడా కానీ మీరు కానీ చూసి ట్రేడ్ చేసుకుంటే మీకు పైన టాప్లో ఏవి ఉంటాయో అవి అన్నీ మీరు బై చేసుకుంటే మీకు దాంట్లో ప్రాఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది జనరల్గా అబౌట్ మన ప్రోడక్ట్ సంబంధించింది. సో మీరు ఆప్షన్ బయర్స్ అయితే, ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లర్స్ అయినా బయర్స్ అయినా సరే, మీరు చేయాల్సింది ఒక కాల్ ఒక పుట్ 2 చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకొని, ఒక కాల్ ఒక పుట్ సెలెక్ట్ చేసుకొని ఏ కాల్ కావాలి ఏ పుట్ కావాలో సెలెక్ట్ చేసుకుని క్లిక్ కొట్టండి, డన్ అని కొట్టండి. మీకు ఇలా 2 చార్ట్స్ కనిపించినట్టు ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాల్ ఆప్షన్, రైట్ సైడ్ పుట్ ఆప్షన్ కనిపిస్తే దాన్ని మీరు పెట్టుకునేదని డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటే మీకు అవి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది ట్రేడింగ్. ఇది జనరల్గా మా ప్రోడక్ట్కి సంబంధించింది. మీరు మా లైవ్ బై సెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యింటే
కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెన్యువల్ కానీ చేసుకోకుండా ఉంటే రెన్యువల్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్లో గవర్నమెంట్ ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు. అది మార్కెట్ ఈరోజు ఇంత వోలటైల్గా ఉందంటే రీజన్ ఏంటంటే అక్కడ ఇంకా స్టెబిలిటీ రాలేదని చెప్పని. అయినా హోప్ మోడీ ఫామ్ చేస్తాడని హోప్ తోటి ఇదవుతున్నది. లా నార్మల్ ఏమవుతుందంటే ఫామ్ చేసేంత వరకు ఇలా పెరిగినట్టు ఉంటుంది. ఫామ్ చేసిన తర్వాత ఒకేసారి కుప్పకూలే అవకాశంగా ఉంటుంది. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇటువంటి స్టేజ్లో మీకు యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉండేది ఏదైనా ఉందంటే ఓన్లీ మా లైవ్ చార్ట్స్, మా లైవ్ బైసెప్ సిగ్నల్స్ మాత్రమే మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. అదర్వైజ్ వేరేవంత యూస్ఫుల్గా ఉండవు. క్యాండిస్టిక్ చార్ట్స్లో అయితే అసలు ఎవరు ట్రేడ్ చేయలేరు. ఇదైతే నా ఫిక్స్డ్ ఒపీనియన్. ఎవరైనా చేస్తున్నారు అనుకుంటే ఇంక వాళ్ళు మనం ఏం చేయలేము. అర్థం కాని స్టాండిస్టిక్ చార్ట్ చూసి తలబద్దలు కొట్టుకునే బదులు అర్థమయ్యే మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ చూసి మీరు ట్రేడ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాను అనుకుంటాను. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ, రిన్యూ యర్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ.